ప్రార్థనలు చేయడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా శక్తి కాదు, మా బలం కాదు నాయన, నీ ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరిగిస్తున్నావు. ప్రత్యేకంగా నాయన ఎంతమంది ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో వారందరి కొరకు నాయన విజ్ఞాపన చేస్తున్నాను. వింటున్నవారు, చూస్తున్నవారు, లైన్ కలిసిన వారు, కలవని వారు సైతం నాయన నీ ఆత్మ ద్వారా వారిని తాకండి, గొప్ప స్వస్థతలు, విడుదల దయచేయమని వేడుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. యేసుప్రభువు వారు చెప్పింది ప్రార్థించుడి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అలాగే ఇంకొక ప్రార్థన ఉపవాసముతో ప్రార్థన కూడా ఉన్నది. యేసుప్రభువు వారు ఒక మాట చెప్పారు, శిష్యులకు ఒకటి నేర్పించారు. ఏంటంటే అది మార్కు సువార్త. వాళ్ళు ఒక పిల్లవానికి పట్టేటువంటి దయ్యాన్ని శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు వాళ్ళకు ఒక సందేహం వచ్చింది, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం అని యేసుప్రభువుని అడిగినప్పుడు యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే మనం 21 days ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు నుంచి వచ్చే ఈ నెలంతా ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబోతున్నాం అనేకుల కొరకు. ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కొన్ని అంశాలు మనం గమనించాలి. నిన్ను పట్టి పీడిస్తున్న ఎటువంటి దయ్యమైనా సరే, ఎటువంటి రోగమైనా సరే, ఎటువంటి అప్పైనా సరే, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా దాన్ని నువ్వు పరిష్కారం పొందొచ్చు. ఎందుకంటే యేసుప్రభువు వారే చెప్పారు, ఆయన ఉపవాసం 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన ఉపవాసం ఉన్న పిదప అపవాదిని వెళ్ళగొట్టేశాడు కంప్లీట్గా. ఎంత శోధించినా, అంటే ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి శోధనని పంపించేయచ్చు. అపవాది నిన్ను శోధిస్తుందా? ఈరోజు దేవునికి విడుదల ఇవ్వాలి అంటే డూ ఇట్ ఫాస్టింగ్. ఉపవాసం చేయి. రోజు ఉపవాసం చేస్తావా? 1 week ఫాస్టింగ్ చేయి, 20 days చేయి. నీకు ఒక సిస్టమ్ పెట్టుకో, ఒక గురి పెట్టుకో. ఉపవాసం చేసినప్పుడు నీ ఇంట్లో ఆ చీకటి పోతుంది. యేసుప్రభువు చెప్పినటువంటి ఉపవాస ప్రార్థన చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో చూస్తే కొంతమంది ఫాస్టింగ్ చేస్తారు, కానీ ఆ ఫాస్టింగ్ లోక సంబంధంగా చేస్తారు. ఇక్కడ చూస్తే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, మేము మా ప్రాణంలో ఆయాసపరుచుకున్నగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. కొంతమంది ఫాస్టింగ్ చేసినప్పటికీ కూడా కొన్ని కార్యాలు జరగవు. ఎందుకంటే వాళ్ళు చేసే విధానంలో కొంత ప్రాబ్లం ఉంది. ఫాస్టింగ్ ప్రేయర్ అనేది దేనికోసం అంటే నువ్వు ముందు ప్రభుకి దగ్గర కావాలి, యేసుకి దగ్గర కావాలి. ఫస్ట్ ఆయనకు సమయం ఇవ్వాలి వ్యక్తిగతంగా. ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమయం ఇవ్వటం లేదు దేవునికి. చూడండి ఏం చేస్తున్నారు, ఉపవాసం పెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు వీరు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు. అందుక ఫాస్టింగ్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవునికి దగ్గర కావాలి. దేవునికి దగ్గర కాకుండా నువ్వు ఏమీ చేయలేవు. ఈరోజు చూడండి, జక్కయ్య యేసుకు దగ్గర అయ్యాడు కాబట్టే, యేసుతో కలిశాడు కాబట్టే, సహవాసం చేశాడు కాబట్టే ఆయనకు రక్షణ వచ్చింది. ఈరోజు ఇక్కడ చూస్తే ఏం చేయాలి ఫాస్టింగ్ పై రోజు? ఒక్కటే చూద్దాం. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. నీ స్వరం దేవునికి వినపడాల. నీ సమస్య దేవుడు చూసేటట్టుగా, దేవుడు లక్ష్య పెట్టేటట్టుగా మనం ఉపవాస ప్రార్థన చేయగలిగినట్టయితే ఖచ్చితంగా దేవుడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. చేస్తే
దేవుడు ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం చూస్తే, అలాగూ నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. జవాబు వెంటనే నీకు వస్తుంది. మరి ఎలా చేయాలి ఫాస్టింగ్ ప్రేయర్? ఏ విధంగా చేస్తే దేవుడు నా ప్రార్థన త్వరగా ఆలకిస్తాడు, త్వరగా సమస్యని తీసేస్తాడు? ఈరోజు అప్పుల్లో కూరుకుపోయావా? నీ కొరకు ఉపవాసం చేయబోతున్నాను, మీరు చేయండి. నయం కానీ రోగమా పోవటం లేదా? ఎంతమంది దైవజనులు ప్రార్థన చేసినా అది పోవటం లేదా? అయితే ఉపవాసం చేయి. అది 3 గంటల 6 గంటల రోజు పెట్టుకొని చేయి కంపల్సరిగా. ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుత కార్యము నీ ద్వారా చేస్తాడు. ఇక్కడ చూస్తే ఎలా చేయాలంటే, ఉపవాసంలో చాలామంది ఏం చేస్తారంటే క్రియలు లేని ఉపవాసం, క్రియలు లేని విశ్వాసం ఎలాగ మృతమో ఇక్కడ క్రియలు లేని ఉపవాసం ఉన్నది. యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో చూస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసము, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము ఉన్నాయి. ఇక్కడ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి, ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే చూస్తే 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటయు, కాడిమాని మేకులు తీటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. కొంతమందికి ప్రార్థన చేయాలను, నువ్వు ఉపవాసం పెట్టుకొని అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, వాళ్ళ కట్లు తెంపాలా, వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలా. చూడండి, కాడిమాని మేకులు తీటయు, దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ఈ లైవ్ ప్రోగ్రాం పెట్టింది అందుకే, అనేకుల్ని విడిపించాలి. అనేకులు బంధించబడి ఉన్నారు, బాధించబడేవారు ఉన్నారు, కాడి మోసే వాళ్ళు ఉన్నారు, దుష్టుడి చేత అనేక శక్తుల చేత పీడించబడే ఉన్నారు. వారికి ఇంకా విడుదల కావాలి. వారి కొరకు ఉపవాస ప్రార్థన చేయాలని ఇది నేను 21 డేస్ ఫాస్టింగ్ పేరు పెట్టడం జరిగింది. రండి, మీరు కూడా నాతో కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం. ఈ నెలంతా చేస్తే కంపల్సరీగా దేవుడు నీ ద్వారా ఒక గొప్ప కార్యం, ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు అది కూడా చూద్దాం. దానికంటే ముందుగా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో చూద్దాం. నీ ఆహారము ఆకలిగొనడానికి పెట్టుటయు, నీ రక్త సమ్మిదికి ముఖం తప్పించుకుంటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయు, వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు వానికి వస్త్రం ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఫాస్టింగ్ పేర్లు అందరూ ఏం చేస్తారంటే ఆహారం మానేస్తారు. మానాలి, మంచిదే, కానీ నీ ఆహారము ఆకలిగా ఉన్నవానికి ఇమ్మంటున్నాడు దేవుడు. వాణ్ణి తృప్తిపరచు. అక్కడే ఉంది నీ ప్రార్థన. నువ్వు వాణ్ణి తృప్తిపరిస్తే దేవుడు నీ ఆకలి చూస్తాడు, నీ సమస్య చూస్తాడు, నీ పరిస్థితి. ఇక్కడ క్రియలు చెప్తున్నాడు, కొన్ని క్రియలు ఏం చేయాలి. నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావు, చాలామంది ఉపవాసం అన్నం చేయరు. చేయండి, అన్నం చేయండి, ఆహారం చేయండి. చేసి నువ్వు తినక అది ఆకలిగా వారికి పెట్టు. వస్త్రాలు ఉన్నాయి, అవి ఎవరిని కనపడితే వాళ్ళకి ఇచ్చేయి. చారిటీ కొంత చూపి, అంటే నీ పొరుగువాన్ని ప్రేమించమైనటువంటి ఉపవాసంలో కనిపిస్తుంది. ఇక్కడ నీ పొరుగువానికి నువ్వు చూపించేటువంటి దాన్ని బట్టే ప్రభు నీకు చేసేదనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇవి చేస్తే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ దేవుడు అలాగూ నీవు చేసిన నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. హల్లెలూయా. ఫస్ట్ నీకు వచ్చేది, నీకు గొప్ప వెలుగు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప వెలుగు. నీ ఇంట్లో చీకటి ఉండదు, అపవాద శక్తులు ఏలుబడిచేయవు. దేవుడు చెప్పిన ఉపవాసం, ఏర్పరచుకున్న ఉపవాసం మనం చేయాలా. మన ఇష్టానుసారం ఉపవాసాలు చేస్తుంటాం, మనకు నచ్చినట్టు ఉపవాసాలు చేస్తుంటాం. వాక్యం నీకు ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఎట్లా చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడో క్లారిటీగా చెప్తాను. చూడండి, ఇక్కడ ఏం చేయమన్నా చూడండి, ఏ స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఎంత స్వస్థత ఇస్తాడు, త్వరగా ఇస్తాడు. నీకు ఆలస్యం జరుగుతుందా, త్వరగా ఇస్తాడు. అందుకే 21 డేస్ ఫాస్టింగ్ పేరు స్టార్ట్ చేస్తున్నాం. దీని ఉద్దేశం అనేక మంది త్వరగా స్వస్థపడాలి, అనేక మంది అద్భుతంగా విడుదల పొందాలి, అనేక మంది కుటుంబాల్లో వెలుగు రావాలి, దుష్టశక్తులు తొలగిపోవాలి, చీకటి సంబంధమైనటువంటి క్రియలు నశించిపోవాలి, వ్యసనాలు తొలగిపోవాలి,
కుటుంబాల్లో సమాధానము, శాంతి, రక్షణ కార్యాలు జరగాలి అంటే ఖచ్చితంగా కుటుంబం అంతా ఉపవాసం చేయాలి. చూడండి, ఈ రోజుల్లో చూస్తే ఏం తిందుమా, ఏం తాగుదమా, ఏం ధరించుకుందామా అనే వాటి మీదే ఉన్నారు. వాటి వల్ల ఏం ప్రయోజనం? ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఎంత అభిషేకము, ఎంత ఆశీర్వాదము, ఎంత వెలుగు నీకు వస్తుంది. నీ వెలుగు ఏమన్నాడు ఇక్కడ చూడండి, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వెలుగు నీకు సరిపోవడం లేదు. ఫాస్టింగ్ పీరియడ్ ద్వారా ఆ వెలుగు ఉదయకాంతి వలె నీ ఉదయిస్తున్నాడు, వేకువ చుక్క వలె. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యమే చూడండి. ఇంకా ఏమన్నాడు, ఏదో వచ్చినాము, కొంతమంది ఫాస్టింగ్ పీరియడ్ చేస్తూ ఉంటారు, సెల్ ఫోన్తో మాట్లాడుతూ ఉంటారు, ఫాస్టింగ్ పీరియడ్ చేస్తాం, అన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఫాస్టింగ్ పీరియడ్ అంటే నువ్వు ప్రభుతో ఒంటరిగా ఎక్కువ గంటలు గడపాలి. అట్లీస్ట్ ఒక 6 hours అయినా గడపాలి నువ్వు రోజుకి. మిగతా పక్కన పెట్టాలా, పక్కన పెట్టి ప్రభువుతో ఒంటరిగా మాట్లాడడం నేర్చుకో. అప్పుడు ప్రభు ఏమంటాడు చూడండి, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని అనును. నువ్వు పిలిస్తే ఉత్తరం ఇస్తాడు, మొరపెడితే నేనున్నా అంటాడు. హల్లెలూయా. అన్నిట్లో నేనున్నాను, నువ్వు భయపడకు అంటాడు. ఖచ్చితంగా మనం వీళ్ళందరి కోసం ఉపవాస ప్రార్థన చేయబోతున్నాం. సో కింద ఫుట్ నోట్ ఉంది. మీ స్పెషల్ ప్రేయర్స్ ఏమైనా ఉంటే అవన్నీ నాకు SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపించండి. ప్రతిరోజు నేను మీ కొరకు ప్రార్థనలో పెడతాను. వాటిని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. సాయంకాలం 7 నుంచి 11 వరకు నేను మీ కాల్స్ తీసుకుంటాను. ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ప్రత్యేకంగా వారి కొరకు, భయంకర వారి కొరకు, నయంకని రోగాల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అవి నయపరచము. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, నువ్వు మొరపెట్టగా నేనున్నానను, నువ్వు పిలువగా ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఫాస్టింగ్ పే చేసేటప్పుడు ఇంకొకటి నోట్ గుర్తుపెట్టుకోవాలంటేదంటే, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయ్యో, చెడ్డదాన్ని గురించి మాట్లాడి నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకులుగానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన చీకట్లో నీ వెలుగు ప్రకాశించును. అన్ని వదిలేని పట్టించుకోవాకండి. వాడు నిన్ను మోసం చేశాడా, పట్టించుకోవద్దు. ప్రభు చూసుకుంటాడు. చీకటి నీలో ఉంటే వెలుగు ప్రకాశించాలంటే ఉపవాస ప్రార్థన చేయాలా. ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ఇంట్లో చీకటి పోతుంది, నీలో చీకటి పోతుంది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు కనికరం గల దేవుడవయ్యా. తండ్రి, ఎంతో మంది చీకట్లో ఉన్నారు, వ్యసనాల్లో ఉన్నారు, తాగుల్లో ఉన్నారు. తండ్రి, రకరకాల చెడు అలవాటుతో బంధించబడిపోయారు. నిన్ను ఎరుగని ప్రజలున్నారు ప్రభా, రక్షణ లేని ప్రజలున్నారు, మారు మనసు లేని బిడ్డలున్నారు. అనేక కుటుంబాలు నశించిపోతున్నవి తండ్రి. సంతోషం లేదు, సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు తండ్రి. చీకటి వేలుతుంది నాయన, విడిపించండి. గొప్ప వెలుగు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా తండ్రి నడిపించండి నాయన. గొప్ప వెలుగు మా కుటుంబాల్లో, మాలో అయ్యా జరిగించమని ప్రార్థన వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. లైవ్ కాల్స్ తీసుకుపోతుండగా తండ్రి, అనేక మంది మీరు తాకమని, విడిపించమని, స్వస్థపరచమని తండ్రి నీకే విన్నవిస్తూ మొరపెడుతూ ఇదిగో ప్రార్థన చేస్తుండగానైనా వారిని ఆత్మశక్తి తాకునట్లు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హల్లెలూయా. కాల్స్ తీసుకుందాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అంటే మా పెద్ద అబ్బాయికి ఏమో తాగుడు నుంచి, మా చిన్న అబ్బాయికి జాబ్ లేదు, గుండెలో నొప్పి అంటున్నాను. నాకైనా షుగర్ అమ్మాయి ఏమో బాగోదని ప్రార్థన చేస్తారండి. ఓకే, ఏం పేరమ్మా మీ పేరు? మీ పేరేం పేరమ్మా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సరే, కట్ అయినట్టుంది. ఓకే. యేసయ్యా, వారి కుమారుడు తాగు నుంచి విడిపించిన ఆ కుటుంబంలో నీ రక్షణ కార్యాలు జరిగించు, నీ వెలుగు నింపు నాయన, చీకటి నుంచి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అయ్యా. నాకు నరాలు దెబ్బతిని కాలు పనిచేయట్లేదు. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఎక్కడి నుంచి పనిచేయట్లేదు నర్వ్ సిస్టమ్?
నరాలు ఎక్కడ నొప్పి ఉన్నాయా బాగా? అంటే మోకాల కింద నుంచి సార్. మోకాలు కింద నొప్పులేం లేవు, నొప్పులేం లేవు, మొద్దు బారిపోయినాయి సార్ కాళ్ళు. ఓకే, ప్రార్థన చేస్తాను, అక్కడ చేయబెట్టుకోండి. యేసు నామములో, యేసు నామములో జీవము. అయా నీ నామములో జీవమున్నది నాయన. ఇప్పుడే ఆ నరముల్లోకి నీ ప్రభావము నాయన తండ్రి వెలుగునట్లు నీ కృప చూపండి, తాకండి తండ్రి, నీ హస్తము తాకండి, నీ కనికరముతో జ్ఞాపకం చేసుకోండి ఆయన. బిడ్డ మీద గొప్ప శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఆయన తాకున్నట్లు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. చివరిలో ప్రేయర్ చేస్తాను, మీరు అందరూ ప్రేయరాల దగ్గర పెట్టుకోండి. ఆయిల్ మీరు అప్లై చేయండి నొప్పి దగ్గర, ఎక్కడ ఏ బలహీనత ఉన్నా. సో తలనొప్పి ఉంటే తల మీద పోసుకోండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు తప్పకుండా. సో దేవుడు మీరు ఫోన్ చేసేటప్పుడు దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. పాపకు నడక లేదు, మాట లేదండి, 16 ఏళ్ళు ఉంటది. చేస్తారా? ఏ ఊరమ్మా మీది? ఏం పేరు చెప్పండి మీరు? పాప పేరు నిధి, మరి సంగారెడ్డి డిస్టిక్, మున్పల్లి మండల్, తాటిపల్లి విలేజ్. కళ్ళు మూసుకోండి అమ్మా, ప్రార్థన చేస్తాను. యేసు నామములో తండ్రి, ఆ కాళ్ళు సడలినట్లు, ఎముకలకు బలం వచ్చినట్టు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. స్వస్థపరచండి, లేవనెత్తని నడిపించండి నాయన. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే ఆ బిడ్డ మీద నీ ఆత్మశక్తితో నింపు తండ్రి, నడుచుటకు శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. చివరిలో ప్రేరాల దగ్గర పెట్టుకోండి, ప్రార్థన చేసినప్పుడు దాన్ని అప్లై చేయండి. తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యం మీరు చేస్తాడు. విశ్వాసంతో చేయాలి. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. సో చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి విశ్వాసము ద్వారా. సో హలో, హలో అమ్మా, చెప్పండి అమ్మా. అవునమ్మా, చెప్పండి. మీ పేరు, సమస్య, ఊరి పేరు చెప్పండి. మాది ఖమ్మం డిస్టిక్ అండి, కొత్తగూడెం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాం అయ్య గారు. చెప్పండి అమ్మా. కొంచెం ఆర్థికంగా చాలా బాధపడతాను. కళ్ళు మూసుకోండి. యేసయ్యా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, స్టాప్ దట్ పవర్స్. అయ్యా, ఆర్థికపరమైనటువంటి సమస్యలను కలిగించే అపవాది శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. గో ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయా, నూతన ద్వారాలు తెరవండి తండ్రి, నూతన ద్వారాలు మీరు తెరవండి నాయన, నీకు స్తోత్రాలు. అయా, అప్పుల ఊబిలో నుంచి వాళ్ళు లేవనెత్తండి తండ్రి. అప్పు అయ్యా వారి మీద అధికారం చేయకుండా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో, హలో, కట్ అయింది. హలో, చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లో ఏంటమ్మా? చిలకూరుపేట నుంచి మాట్లాడుతున్నారా? చెప్పండి అమ్మా. బ్యాటరీ అండి, బ్యాటరీ దీవించబడాలండి. హలో, చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి. కొత్తని దీవించాలి, బ్యాటరీని దీవించాలయ్యా. సరే, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, ఓకే ఓకే. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి. అమ్మా, ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఆమెకి ఇచ్చినటువంటి ఆ వ్యాపారమును మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి నాయన తండ్రి. గొప్ప దీవెన వాటి నుంచి కలుగునట్లు ఆమె చేతి పని మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప చూపమని ఆమె చెప్పిన అంశాలను బట్టి వేడుకుంటున్నాను అయ్యా తండ్రి. గొప్ప కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, హలో, వందనాలమ్మా, చెప్పండి. రాజమ్మ, చెప్పండి అమ్మా. ఏం పేరు? సునీత అండి, మా ఆయన గారు స్టేషన్లో ఉన్నారు. అవునమ్మా, ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, వందనాలు తండ్రి. కనికర సంపూర్ణుడా,
దయగలవాడా తండ్రి వారి భర్తను విడిపించిన ఆయన ఆ కేసు నుంచి, ఆ జైలు నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. పౌలు శిలలు ప్రార్థించినప్పుడు ఆ చెరసాల నాయన తండ్రి ఏ విధంగా అయితే నాయన విడుదల కలిగిందో, అందరి బంధకములు, అందరి సంఖ్యలు తెగిపోయాయో నాయన, ఇప్పుడే వారి భర్తను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి ఆ భర్తను ఆ సంఖ్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విడుదల కలుగును గాక యేసు నామంలో, యేసు నామంలో విడుదల కలుగును గాక తండ్రి. అయ్యా ఇప్పుడే మీరు నాయన జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డను నాయన విడిపించిన త్వరగా బయలుచ్చుటకు సహాయం దయచేయి తండ్రి. అయ్యా విడుదల కలుగునట్లు ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామంలో, యేసు నామంలో విడుదల కలుగునట్లు ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా కుటుంబ చీకటి నుంచి విడిపించిన ఆయన, ఆ అవమానం నుంచి, ఆ నింద నుంచి బిడ్డను తప్పించిన ఆయన మారు మనసు అనుగ్రహించు తండ్రి, కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏం పేరమ్మా? ప్రార్థన చేస్తాను, డోంట్ వరీ. దేవుడు విడిపిస్తాడమ్మా. ఉపవాస ప్రార్థన చేస్తావా? చేయండి అమ్మా ఖచ్చితంగా. దేవుడు ఈ బంధకాలు పోవాలంటే పోవి, కంపల్సరీ ప్రార్థన చేస్తాను, నేను నోట్ చేసుకుంటాను. యేసు సునీత కదమ్మా? ఏ ఊరమ్మా మీది? ఓకే అమ్మా, ప్రైజ్. ఓకే ఓకే, కంపల్సరీ అమ్మా. మీలాంటి వారి కోసం ఏం ప్రార్థన చేస్తుంది, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడమ్మా. విశ్వాసం ఉంచు, బాధపడకు. హలో, చూడండి ఎన్ని కుటుంబాలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాయో చూడండి, ఎంత చీకట్లో ఉన్నాయి, అపవాది ఎంత ఏలుతున్నాడో చూడండి. హల్లెలూయా. హలో హలో హలో, ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో, సరే కట్ అయిపోతుంది. తప్పనిసరిగా మీ అందరికీ చిన్న మనవి, నాతో కలిసి మీరు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మా అమ్మకి తలలో చుక్కొచ్చి కళ్ళు తిరుగుతున్నాయి, బీపీ డౌన్ అవుతుంది, పెరుగుతుంది, కాలు చేతులు లాగుతున్నాయి అంటుంది. ఏం పేరమ్మా మీది? అమ్మ పేరు బుచ్చమ్మ. బుచ్చమ్మ, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ఇప్పుడే తండ్రి అయా బీపీ నుంచి విడుదల కలుగును గాక. ఆ యొక్క ప్రభావం నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. స్టాప్ దట్ స్పిరిట్ ఆఫ్ బీపీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హలో హలో, కట్ అవుతుంది. హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. మా బాబుకి రాకేష్ గొంట్లో బాగుండట్లేదు సార్. ఏం పేరమ్మా మీ పేరు? మీ పేరేం పేరమ్మా? హలో అయ్యగారు. అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి. నాకు మా బాబుకి కాళ్ళ గుర్తులు లేవు, నొప్పులు లేస్తున్నాయి, కొంచెం ప్రార్థన చేయరు అయ్యగారు. పేరు చెప్పండి అమ్మా. సరే ఓకే, వినపడలేదు, చేయండి. ప్రార్థన చేస్తా. సరే ఓకే. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. బిడ్డ కుమారుడి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ నొప్పి నుంచి, ఆ బలహీనత నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. యేసు నామములో విడుదల కలుగును గాక. అయ్యా వారి కుటుంబంలో ఇంకా ఏమేమి సమస్యలతో బాధించబడుతున్నారు అయ్యా, ఇప్పుడే నీ హస్తము చాపుతండి, వారిని విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ కార్యాలు వారి ఇంట్లో జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ఏం పేరమ్మా? ఇష్టం లేదంటుంది అయ్యగారు. అవునా, ఏం పేరమ్మా? పల్లవి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, పల్లవి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ భయపడే దురాత్మ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. Leave that body in the mighty name of Jesus. The spirit of fear, leave that body right now in the name of Jesus. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే అండి, 1 minute. అందరు గురు ప్రేయర్ చేయబోతున్నాను. అందరూ కొబ్బరి నూనె పెట్టుకోండి దగ్గర ఉంటే, లేదా తర్వాత అయినా ప్రార్థన చేసిన తర్వాత మీరు పూసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ప్రార్థన చేయబోతున్నాను. అందరు కళ్ళు మూసుకొని
నాతో కలిసి ఏకీభించండి. ఏకీభించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. లైన్ కలిసినా కలవకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు అయా ఇప్పుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా, కృప చూపని నాయన. ఎంతోమంది నాయన తండ్రి ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉండగా తండ్రి, ఫోన్లు చేస్తూ ఉండగా ఇప్పుడే నీ ప్రభావము అయా వారిలోనికి వెళ్ళినట్లు వేడుకుంటున్నాను. అయా బీపీలతో బాధపడుతున్న బిడ్డలు, షుగర్తో బాధపడుతున్న బిడ్డలు, కిడ్నీ సమస్యలతోటి నాయన తండ్రి అప్పులతో బాధపడిన బిడ్డలు విడుదల ప్రకటిస్తున్నాను. నయం కాని రోగములను అయా యేసు నామములో నయమ కవునుగాక ఇప్పుడే రైట్ నౌ లార్డ్. అయా ఇప్పుడే నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తున్నాను తండ్రి. కృప చూపండి నాయన తండ్రి. అయా చెప్పుకోలేని సమస్యలు బాధపడిన బిడ్డలను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. అయా అలాగే ప్రభా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి గర్భాలు ఇప్పుడు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. అయా చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి, మంత్రశక్తుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో తండ్రి. ఇదిగో అపవాది పీడిస్తుండగా అయా చీకటిలోంచి వారిని ఆచరణ వెలుగులోనికి నడిపించండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మారు మనసు లేని బిడ్డల కొరకు మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారు నీ వైపు తిరిగినట్లు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. అయ్యా తాగుడితో బంధువుల విడుదల కలుగును గాక యేసు నామములో తండ్రి. సహాయం చేసి కనికరించి కృప చూపమని. అయా ఎంతమంది ఆయిల్ చేతిలో పెట్టుకున్నారో ఇప్పుడే యేసు నామములో ఆయిల్ని అభిషేకిస్తున్నాను. నిర్రక్తముగా మార్చిన ఆయన తండ్రి, నిర్రక్తముగా అందులోంచి నీ ప్రభావం బయలు వెళ్ళాలి తండ్రి. అయా ఆయన నుండి నుంచి గొప్ప సాక్ష్యాలు వచ్చును గాక యేసు నామములో. అయా నూనెను ఎవరైతే పట్టుకుని ఉన్నారో, తర్వాత పట్టుకోబోతున్నారో తండ్రి, విశ్వాసంతో చేసేటువంటి పనిని మీరు విశ్వాసం చూస్తున్న దేవుడు తండ్రి. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అలాగే హలో